పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆర్థిక భరోసా అని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కుల మతాలకు పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. 98 మంది ఆపన్నులకు 54,92,000 రూపాయల సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కమ్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయితేజ, మండల పార్టీ అధ్యక్షులు జేను మణిబాబు, వీరంరెడ్డి కాశీబాబు, పిల్ల చంటిబాబు, పుష్కర సూరంపాలెం ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, సొసైటీ చైర్మన్ బుర్రి సత్యబాబు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు, జిల్లా టీడీపీ కార్యదర్శి చదరం చంటిబాబు, తూము కుమార్, బోదిరెడ్ల సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు రామకుర్తి నరసింహ, సింగులూరే రామ్దేవ్, పాటంశెట్టి రవి, రాయ్ సాయి, భూపతిపాలెం చైర్మన్ గల్లా రాము, కురుకూరే వీర వెంకట చౌదరి, ఇమ్మెల్ల గంగాధర్ చౌదరి పాల్గొన్నారు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కులు వచ్చాయి అంటే అక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చలవ, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు చలవ. ఇది మామూలుగా అయితే చాలామంది మా నాయకులతో సహా, మిమ్మల్ని అనుకోకలేదు, మా నాయకులు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏదో చెక్కులు ఇచ్చేస్తున్నాం పని చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది తేడానికి జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూసినట్టయితే ఫైళ్ళు చేతితో పట్టుకుని ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేయిస్తే కానీ అవ్వని పరిస్థితి. ఇది కూడా మనం ఎంత బిల్లు పెడితే అంత బిల్లు కూడా వచ్చేసే పరిస్థితి ఉండదు. మన ఏదైతే మన నీరసాన్ని, మన జబ్బుని అక్కడ చెప్పామో అక్కడ సంబంధించిన డాక్టర్లు కూడా పర్యవేక్షించి దీనికి ఎంత అవుద్ది అన్నది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మనకి చెక్కులు రావడం జరుగుతుంది. ఎంత పెడితే ఎంత, 1,00,000 పెట్టాను నేను 25,000 వచ్చింది అనుకోవడానికి ఇది కాదు. ఆ డాక్టర్లు ఉంటారు కమిటీ, అంటే 1% ఇవ్వలేకపోయినా ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ సహాయ సహకారాలు ఆర్థికంగా మనకు అందిస్తున్నారు. కాబట్టి ఎల్లవేళ ఆయనకి మనం రుణపడి ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చూసుకుంటే ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితి కాదు నిజంగానే. కానీ సామాన్య వ్యక్తికి ఆర్థికంగా మనం ఉపయోగపడాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి, ఎంతో కొంత మనం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయాలి. అంటే వైద్యం ఎంత ముఖ్యం అంటే ప్రతి ఇంట్లోని కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరు జబ్బు పడని మనిషి లేరు. కంపల్సరీ మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా సరే వైద్యం చేయించుకుని బయటపడాల్సిన పరిస్థితి. ఆ వైద్యం అందకపోతే మనిషిని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకు ఎవరికి కూడా రాకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్, ఇది చంద్రబాబు నాయుడు గారి నిధి నుంచి వచ్చే పరిస్థితి, గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి నిధి నుంచి వస్తుంది కాబట్టి ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయనకి నెహ్రూ గారికి కూడా మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంట్లో మాత్రం మా నాయకులకు కానీ మీకు కానీ నేను చెప్పేది ఒకటే, రాజకీయాలు చూడొద్దు, మనం కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. వైద్యం దగ్గర, విద్య దగ్గర మాత్రం మనం అందరినీ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాని ప్రకారమే మనం ఎవరికైనా సరే, ఈరోజు మీరు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వెంటనే వస్తే సంవత్సరం వరకు కూడా మనకి అనర్హులు మనం జనరల్గా. ఈ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకుని మీ పక్కింటి వాళ్ళకి కానీ లేకపోతే మీ ఊళ్ళో ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏమన్నా ఇలాంటి ఆర్థిక సహాయం కావాల్సి వస్తే ఖచ్చితంగా లోకల్గా మీ నాయకులు ఉంటారు. ఆ నాయకులకి చెప్పినట్టయితే వాటిలన్నీ పేపర్, మీరు ఏదైతే పేపర్ సబ్మిట్ చేశారో వాళ్ళు కూడా అదే పేపర్లు సబ్మిట్ చేస్తే మనకు వస్తుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని
ఎంత టైం అయినా సరే మిమ్మల్ని ఉండి చెప్పే దానికి కారణం ఏంటంటే వైద్యపరంగా మనకు ఉపయోగపడింది కాబట్టి మనం కూడా ఇంకో నలుగురికి మీరు చెప్పినట్టయితే వాళ్ళకు కూడా ఈ సీఎంఆర్ఎఫ్ చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి మీ నుంచి కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మరొక్కసారి మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జ్యోతుల నెహ్రూ గారికి రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 98 చెక్కులు మనం ఇవ్వడం జరిగింది 4 మండలాల నుంచి కూడా. మొత్తం 54,92,926 54 లక్షలు ఈరోజే. ఇంతకుముందు మళ్ళీ మనం చాలా చెక్కులు ఇచ్చాం మనం. అది కాకుండా ఈరోజే 54 లక్షలు మన నియోజకవర్గానికి ఇచ్చారంటే ఉన్న 175 నియోజకవర్గాలు ఉంటాయి మన రాష్ట్రంలోని. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి, 10 మందికి చెప్పాలి. కానీ ఉపయోగపడాలి మనం కూడా. మనకు వచ్చేసింది కదా అని పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి రాకూడదన్న ఆలోచన లేకుండా లోకల్గా మా నాయకులందరికీ మీ ద్వారా కూడా తెలియజేయండి. అందరికీ కూడా ఉపయోగపడదామని తెలియజేసుకున్నారు.